హలో అందరికీ. ఇవాల్టి రెసిపీ గోధుమ పిండి బెల్లం దోసలు. దీన్ని మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా ఇన్‌స్టంట్‌గా గానీ, ఈవినింగ్ స్నాక్స్ టైమ్‌లో గానీ మీ పిల్లలకిస్తే చాలా ఇష్టంగా తింటారు. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూసేయండి. 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. బియ్యపిండి అరకప్పు, బెల్లం అరకప్పు. ఈ 2 సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. దీన్ని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బెల్లం కరిగేదాకా ఒక దోస బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోండి. బెల్లం అంతా కరిగి బాగా కలుపుకున్నాక ఒక పొయ్యి మీద పెనం పెట్టుకొని పెనం వేడయ్యాక దోసని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఈ దోసల్ని నెయ్యి వేసుకొని కాల్చుకుంటే మంచి ఫ్లేవర్ టేస్టీగా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోసని 2 సైడ్స్ కాల్చుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ బెల్లం దోసలు రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.